విమాన ప్రమాదం జరిగిన ప్రాంతంలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరుని వివరించి ఆవేదన వ్యక్తం చేశారు. చూస్తూ ఉండగానే ఆ ప్రాంతమంతా భస్మమైపోయిందని, తీవ్ర భయాందోళనకు గురయ్యామని చెప్పారు అహ్మదాబాద్లోని తెలుగువారు. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించింది, విమాన ప్రమాదంపై స్థానికులు ఏమంటున్నారు అనే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. ఫ్లైట్ క్రాష్ అయిన ప్రాంతంలో కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఇక్కడ మనం ఉన్నటువంటి ఇల్లు కూడా ఫ్లైట్ క్రాష్ అయిన దానికి కేవలం ఒక 100 మీటర్స్ దూరంలో ఉంది. ఇల్లు తెలుగు వాళ్ళది. ఏం పేరు మీ పేరు? గీత. ఓకే, ఏం చూసారు ఆ రోజు ఈ ఇల్లు మీదేనా? మా ఇల్లుకి కిందనే ఉన్నది. ఇది 3 మంజిలో మాలా ఉన్నది. అయితే మేము అన్నం తిని పండుకున్నాం. పండుకుంటే పెద్ద ఆవాజ్ వచ్చింది. అదైతే దళంతో ఏమైంది వెనుకలు నేను తలుపు తీస్తే అంత పిల్లలు అందరు చెప్తుండ్రు ఇదైతే ప్లేన్ క్రాష్ అయింది. అట్లా అలా అయ్యో రామా నేను అన్నా ఎట్లా ప్లేన్ క్రాష్ అయింది అన్నారు. వీళ్ళుకొని అందరు వీల్చి బయట తీసేచ్చిన. తీస్తే ఇలా అంత పొగ మీద పెద్ద అగ్గి తగిలింది. అగ్గి తగిలితే మేము మాకు భయం అయింది. సౌండ్ వచ్చింది, పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే మేము బయట ఇచ్చినాం. బయట తీసిందంటే ఏమైంది అడిగితే అరే అయ్యో ఇలా ప్లేన్ క్రాష్ అయింది. అయ్యో అట్లా మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం కాయింది, ఏమైంది పానం ఉషాలేదు. మళ్ళీ ఇంకా నెత్తిలో ఏం చేయాలో ఏం తెలియదు. ఇది మీ ఇంటి పక్కనే ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఇంటి పక్కనే ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ కూడా ఉంటుంది. మీ ఇల్లుకి ఏమైనా ప్రమాదం జరిగింది? అది ముందవైంది, వెనకకత్తే మేము అందరు చచ్చిపోతున్నాం. మా బిల్డింగ్ వాళ్ళు మేము అందరు మా వాళ్ళు అందరు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది కదా, రోజు కొన్ని 100 మీటర్ల పోతుంది. ఇలా అయితే ఇప్పుడు మా 3 రోజులతో మీద అవుతుంది 50 మీటర్ల. లేకపోతే మా ఈ అందరు ట్రీ ఉన్నది కదా, దానికి తగిలితే పోతుంది. మాకు రోజు భయం అవుతుంది. అయ్యో కింద పోతుంది, ఒకసారి ఏమైనా అయితే కింద పడితే మనం చచ్చిపోతాం అని. అది ఈ ఫ్లైట్ క్రాష్ తర్వాత పైనుంచి వెళ్తుంది, పైలతుంది నాడుతుంది 50 మీటర్ల. ఇగో ఇదైతే మీదనే ఉన్నాయి. ఇక చూపి ఇవిడ ఇదైతే ఇదే బగ్గ మీద ఇప్పుడైతే బగ్గ చాలా మీద ఉన్నది. లేకపోతే ఈ ట్రీ ఉన్నది కదా, అన్న జాడలకు తలిసి పోతుంది. చెట్లకు తగులుకుంటూ పోతుంది రోజు. అది రోజు అయితే ఇయ్యాలనే అవుతుంది 3-4 రోజు అయితే. లేకపోతే అంతా తలిగి పోతుంది. మాకు భయం అయితే అయ్యో ఇంత కింద పోతుంది, ఒకసారి మనం చచ్చిపోతాం కింద పడితే. ఇలా మేము అంటున్నాం మోదీ సార్కు, ఇక అయితే బగ్గా సంవత్సరం ఉన్నది. ఎన్ని 50-60 సంవత్సరంలో పాత బిల్డింగ్ ఉన్నది. ఇలా కొత్త చేసుకొని ఇవ్వండి మాకు, లేకపోతే మేము చచ్చిపోతాం. అందా బిల్డింగ్లు పెరిగితే ఇంకా తగులుకుంటూ పోతాయి కదా. ఇంకా మీద లేదు, నాకు 3 మంజిలో ఉన్నది. 4 మంజిలు ఉంటే మళ్ళీ అందరం చచ్చిపోతాం మేము. అంటే మేము చెప్తున్నాం మోదీ సార్కు, ప్లీజ్ ఏమన్నా చేసుకోండి, మాకు బాగా భయం అయింది ప్లీజ్. అదే ప్రధానమంత్రి మోడీకి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆయన గుజరాత్కి సంబంధించినటువంటి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఇక్కడ ఏదైనా పక్కా ఇల్లు కట్టించండి, లేకపోతే సేఫ్టీ పెట్టండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగినాక ఫ్లైట్స్ అన్ని కొంచెం పైనుంచి వెళ్తున్నాయి, కానీ లేకపోతే 50 మీటర్ల పైనుంచి ఇక్కడటువంటి చెట్లకు తగులుకుంటూ వెళ్తున్నాయి అన్నట్టుగా అంత కింద నుంచి వెళ్తాయి. ఇప్పుడైతే 2-3 రోజుల నుంచి ఏం తీసుకున్నారో ఏం ఆదేశాలు వచ్చాయో కానీ ఇంకా పైనుంచి వెళ్తున్నాయని చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ భయం. ఒక క్షణం ముందు ఫ్లైట్ ఇక్కడ కుప్పకూలితే మాత్రం వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండేది. అవుట్ స్టూడియో.